శ్రీకాకుళం జిల్లా పలాసలో వ్యాపారి కిడ్నాప్ కలకలం రేపుతోంది. 2 కార్లలో వచ్చి విఎల్ఎన్ రాజుని అఘంతకులు ఎత్తుకు వెళ్లారు. ఆమ్దాల వలసలో రాజు షాపును సొంతం చేసుకోవాలనే పన్నాగంతోనే కిడ్నాప్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాజు భార్య కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు సమాచారం తెలుసుకున్న దుండగులు నరసన్నపేటలో విడిచిపెట్టినట్లు సమాచారం అందుతోంది. కిడ్నాప్ చేసి రిజిస్ట్రేషన్ చేయించేందుకు సిద్ధమయ్యారని బాధితుడు రాజు పోలీసులకు తెలిపాడు. కిడ్నాప్కు ప్రయత్నించే వాళ్ళపై కేసు నమోదు చేస్తామని సిఐ వెల్లడించారు. ఈరోజు మన కాశీబుగ్గ నుంచి పిఎల్ రాజు గారని ఒక బ్యాంక్ లోన్ కన్సల్టెంట్ ఆయన వచ్చారు. అతనికి శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్లో ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్లో భాగంగా తనకు ఒక షాపింగ్ మాల్ ఉంది. ఆ షాపింగ్ మాల్ని అక్కడ పుట్టూరు వేలు అని అతనికి రెంట్కి ఇచ్చారు. ఆ రెంట్ అద్దె కట్టకుండా ఆయన 6 లక్షలు ఇచ్చారు. ఇచ్చి ఆ తర్వాత ఏమైందంటే ఆ బిల్డింగ్ మీద ఆ యొక్క షాప్ మీద మార్కెట్ ఉంది 40%. అది కూడా కాల పరిమితి 2029 వరకు పెట్టుకొని ఆ 29 తర్వాత వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోవడానికి అనే కండిషన్తోనే ఇప్పుడేమో ఒక 6 నెలల నుంచి ఆ బిల్డింగ్ మాకు రిజిస్ట్రేషన్ చేయండి అనేసి ఒత్తిడి చేస్తున్నారు. నేను బిల్డింగ్ రిజిస్ట్రేషన్ చేయను, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను, మీరు ఖాళీ చేసేయండి అని చెప్పాను. అలా ప్రయత్నం చేస్తుంటే ఈ తరుణంలో మాకు బిల్డింగే కావాలని పెట్టి నాకు ఒత్తిడి చేస్తున్నారు. వారం 10 రోజుల నుంచి బెదిరిస్తున్నారు. నువ్వు ఎలా రిజిస్ట్రేషన్ చేయవో చూస్తాము అనేసి. బెదిరిస్తుంది ఎవరండి? బొడ్డేపల్లి శ్రీనివాసరావు అండి. బొడ్డేపల్లి శ్రీనివాసరావు, పుట్నూరు వేణుగోపాల్ ఇద్దరు కలిపి బెదిరిస్తున్నారు.